వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని హిందూపురంలో ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. మంగళవారం ఆయన డీఎస్పీ కార్యాలయంలో సెప్టెంబర్ 4వ తేదీన పాటించవలసిన నియమ నిబంధనలను తెలియజేశారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరియు ఎల్లుండి చేసుకోబోతున్న వినాయక నిమజ్జనానికి కూడా ముందుగా మా పోలీస్ తరఫు నుంచి శుభాకాంక్షలు అండి. ఇందులో భాగంగా మేము ఔటర్ కార్డన్లో హిందూపూర్ టౌన్కి సంబంధించిన ట్రాఫిక్ డైవర్షన్స్ చెప్పదలుచుకున్నాము. మొదటిగా ఆటోనగర్, చోళసముద్రం క్రాస్, కొట్నూరు క్రాసు, సేవా మందిర్ దగ్గర ఖచ్చితంగా ఎటువంటి 4 వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ మేము అలౌ చేయం లోపలికి. మార్నింగ్ 10 నుంచి అంటే సెప్టెంబర్ 4 పొద్దున్నే 10 నుంచి మేము ఎటువంటి హెవీ వెహికల్స్ కానీ 4 వీలర్స్ కానీ ఆ ఔటర్ కార్డన్ నుంచి మేము అలౌ చేయము. ఇంటర్నల్గా BST సర్కిల్లో రహమత్పుర మరియు కంచి కామాక్షి కళ్యాణ మండపం దగ్గర మేము ఇంటర్నల్గా కొన్ని డైవర్షన్స్ చేస్తున్నాము. అక్కడ కూడా బయటకు వచ్చి మీరు ఇబ్బందులు పడకుండా, ట్రాఫిక్కి మాకు అంతరాయం కలగకుండా మీ పట్టణ ప్రజలందరూ మాకు కొంచెం సహకరించేలా చేయాలని కోరుకుంటున్నాము. మరియు విగ్రహాలన్నీ ఆర్గనైజర్స్ అందరూ త్వరగా పొద్దున్నే 10-11 గంటలకే లిఫ్ట్ చేసి పోలీస్ వారికి సహకరించి పొద్దున్నే 5-6 కంతా నిమజ్జనాలు కంప్లీట్ అయ్యేలా చేయవలసిందిగా ప్రార్థన. ఇప్పటికే చాలామంది కొన్ని విగ్రహాలు నెక్స్ట్ డే పొద్దున్నే 9-10 విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయనే ఊహల్లో ఉన్నారు. దయచేసి అలా ఉండకూడదండి. ఎందుకంటే పట్టణ ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూడడం మా బాధ్యతే కాదు, మీ బాధ్యత కూడా. హాస్పిటల్స్లో ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు. ఇంట్లో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు నిద్రపోతుంటారు. వాళ్ళకి రెండో రోజు కూడా ఇబ్బంది కలగ చేయకుండా చూసే బాధ్యత మీ పైన కూడా ఉంది. మరియు ఇంకొకటి వచ్చి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా వర్షాలు పడినప్పుడు మీరు పైన ఎలక్ట్రిక్ పోల్స్ కానీ దాదాపు ఆ రోజు కరెంట్ ఉండదు. కానీ ఎందుకైనా మంచిది జాగ్రత్తగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మంచి స్టిక్స్ని వాడి ఆ వైర్స్ని పైకి లిఫ్ట్ చేసే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు దేవుడి పాటల కోసం మీరు పెట్టే స్పీకర్స్ అన్నీ 70 డెసిబల్స్ లోపల ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే హార్ట్ డిజీజెస్ రావడానికి చాలా ముఖ్య కారణం ఈ సౌండ్ పొల్యూషన్. అది కూడా ఆర్గనైజర్స్ పిల్లలందరికీ చెప్పి ఈ పాయింట్ని అందరికీ చేరవేసేలా చూడండి. నిమజ్జనంలో ఎటువంటి ఇబ్బందులున్నా, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఏదైనా కోఆర్డినేషన్ కావాలన్నా, ఎక్కడన్నా గుంతలు పూడ్చాలన్నా, చెట్టు తీయాలనుకున్నా అవన్నీ ఫోటోలు తీసి మా నెంబర్కి 1 టౌన్ CA, 2 టౌన్ CA, రూరల్ CA మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు నా నెంబర్లకి మీరు లొకేషన్తో పాటు ఒక ఫోటోలు పెడితే ఆ డిపార్ట్మెంట్స్ వారికి మేము పంపించి ఈరోజు రేపు అన్నీ క్లియర్ చేసేటట్టు చూస్తాము. మరియు ఈ మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్న కంబీలు ఏవైతే ఉన్నాయో రాడ్స్, అవి కింద రూట్ నుంచి తీయాల్సి వస్తుంది. మాకు ఎటువంటి అధికారం లేదు, ఏ డిపార్ట్మెంట్కి కూడా దాన్ని తీసే అధికారం లేదు. అక్కడ ఉన్న 2-3 చోట్ల మాత్రం విగ్రహాలు సైడ్కి వచ్చి తీసుకువెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే అవి తీయడానికి మాకు అధికారం లేదండి. మరియు ఎవరన్నా గొడవలు చేయాలనుకున్నా, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నప్పుడు వెంటనే మాకు తెలియజేయండి. మీరు మీ సెల్ ఫోన్ని ఆయుధంగా వాడి ఫోటోలు, వీడియోలు తీసి మాకు అప్పచెప్తే మీ మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇద్దరి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు మాకు ఇవ్వద్దండి దయచేసి. లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులున్నా వెహికల్ ఆపేసి జనానికి విగ్రహాన్ని రోడ్డు మీద వదిలేసి జనానికి ఇబ్బంది కలుగు చేస్తున్నా ఖచ్చితంగా చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకుంటామండి. మార్నింగ్ 5 తర్వాత విగ్రహాలన్నీ మిగిలిపోయినట్టు MGM రోడ్డు వైపు తరలిస్తున్నాము, MGM గ్రౌండ్ వైపు. వాళ్ళు అక్కడ ఎంతసేపు అక్కడ ఉన్నా సరే లైన్లో మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. MGM గ్రౌండ్ దగ్గర మేము వాల్స్ కూడా క్లియర్ చేశాము. దయచేసి ఇవన్నీ పాటించి మా పోలీస్ వారికి, పట్టణ ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని మా మనవి.